హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 258 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,303 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 83 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,604 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకునే దానికంటే ముందు ఐపీఓస్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో వాటి గురించి మొదట మాట్లాడుకుందాం. ఫస్ట్ది, రేపు మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అయితే లిస్ట్ అవ్వబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అప్లై చేసి వాళ్ళకి అలాట్ అవ్వకుండా ఇంకా రీఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఒకవేళ మీరు యూపీఐ ద్వారా అప్లై చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్రీవియస్ ఐపీఓస్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే యూపీఐ ద్వారా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే రీఫండ్ అయితే కొంత లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంత టైం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్తో చేసిన వాళ్ళకంటే కూడా యూపీఐతో చేసిన వాళ్ళైతే ఇంకొంత ఎక్కువ టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే ఐపీఓ అలాట్ అయిందో, ఒకవేళ సెల్ చేయాలనుకుంటే రేపు 9:45 అరౌండ్ అయితే మీకు ఏ ప్రైస్లో అది ఓపెన్ అవ్వబోతుంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఎంత లిస్టింగ్ గెయిన్ రాబోతుంది, ఓపెనింగ్లో ఎంతలో ఓపెన్ అవబోతుంది అనేది అరౌండ్ 9:45 తెలుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అండ్ మీరు 10 AM అయితే మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ మార్కెట్లో సెల్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లాట్ అప్లై చేస్తుంటే మీకు 90 షేర్స్ కదా అలాట్ అయి ఉంటాయి. మీరు కావాలంటే 10 షేర్స్ అయినా అమ్మచ్చు, 90 షేర్స్ అయినా అమ్మచ్చు. మీకు ఎంత ఇష్టం వస్తే అంత అమ్మచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా 1 లాట్ అంతా కూడా అమ్మాలని కూడా రూల్ అయితే కాదు. ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం చూస్తే 80% to 100% లిస్టింగ్ గెయిన్స్తో రేపు మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ లిస్ట్ అవ్వడానికి అయితే ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, రూట్ మొబైల్ ఐపీఓ గురించి మాట్లాడుకుంటే, రేపు అంటే సెప్టెంబర్ 17న మనకి రూట్ మొబైల్ ఐపీఓ ఒక స్టేటస్ తెలియడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ క్యామ్స్ అలాగే కెమ్కాన్ ఐపీఓస్ రిలేటెడ్గా ఫైనల్ డేట్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కెమ్కాన్ రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కంటే కూడా ఫైనల్ ప్రైస్ అనేది కొంత ఎక్కువగా ఉందన్నమాట. సో కెమ్కాన్ ఐపీఓ 338 to 340 ఈ ప్రైస్ బ్యాండ్లో అయితే మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఈవెన్ క్యామ్స్ కూడా 1220 to 1230 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు 1229 to 1230. సో లోయర్ ప్రైస్ బ్యాండ్ కూడా వీళ్ళు మార్చి 1229కి అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఫైనలైజ్ అనే డేటా. సో ఈ క్యామ్స్ కానీ కెమ్కాన్ కానీ రెండు కూడా డిఆర్హెచ్పి అయితే నేనైతే చూశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ కంపెనీ రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే దాని రిలేటెడ్గా నేను డెడికేటెడ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ 2 ఐపీఓస్ రిలేటెడ్గా కూడా మీకు డెడికేటెడ్ వీడియో కావాలనుకున్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ వీటి డిఆర్హెచ్పీస్ని చూసి దాంట్లో డేటాను తీసుకొని మళ్ళీ దాని అంతా కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డెఫినెట్లీ దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నిజంగానే మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ నేను ఆ వీడియోస్ని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఐపీఓ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ అయితే. నెక్స్ట్, డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ఈరోజు టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ 2:36 అరౌండ్ బిగ్ న్యూస్ ఫర్ డాక్టర్ రెడ్డీస్ అని నేను ఒక అప్డేట్ చేయడం జరిగింది. సో అది మీరు క్లియర్గా చదివినట్లయితే, రష్యా వాళ్ళు డెవలప్ చేసిన స్పుత్నిక్ 5 రిలేటెడ్గా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో నేను అప్డేట్ చేసింది అయితే 2:36 అరౌండ్. సో 2:36 అరౌండ్ మనకి డాక్టర్ రెడ్డీస్ ఆల్మోస్ట్ 4,540 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అప్డేట్ చేసే పాయింట్కే స్టాక్లో కొంత గెయిన్స్ అయితే వచ్చింది, కానీ అప్డేట్ చేసిన తర్వాత కూడా స్టాక్లో అయితే ఇంకా ఎక్కువ గెయిన్స్ అయితే కనిపించడం జరిగింది. సో ఆ బిగ్ న్యూస్ ఏంటి, డాక్టర్ రెడ్డీస్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసిన ఆ ఫ్యాక్టర్ ఏంటో ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు కదా, రష్యా వాళ్ళు రష్యాకు చెందిన గమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ని ఆగస్టు 11న రష్యన్ గవర్నమెంట్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇది రష్యా వాళ్ళు కేవలం పేరు కోసమే చేస్తున్నారు, కానీ ఆ వ్యాక్సిన్ ప్రాపర్గా ట్రయల్స్కి అయితే వెళ్ళలేదు, ప్రాపర్గా టెస్టింగ్ అయితే జరగలేదు. అది బయటకు వస్తే ప్రజలకు ఇంకా హాని జరుగుతుంది అనేలాగా మనకు అప్డేట్స్ వస్తూ వచ్చాయి. కాకపోతే సెప్టెంబర్ 4న రష్యా వాళ్ళు డెవలప్ చేసిన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ రిలేటెడ్గా phase 1 అలాగే phase 2 క్లినికల్ డేటా అనేది ల్యాన్సెట్లో పబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఎవరికైతే ఈ వ్యాక్సిన్ని ఇచ్చారో, అడ్మినిస్ట్రేషన్ చేశారో, వాళ్ళ ఎవ్వరిలో కూడా అడ్వర్స్ రియాక్షన్ రాలేదని, అంటే నెగిటివ్ రియాక్షన్ రాలేదని, ఎవరి మీదైతే ఆ వ్యాక్సిన్ ప్రయోగించారో వాళ్ళలో 100% కూడా ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది ఉంది అనేలాగా సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన డేటా ప్రకారం మనకు అర్థమవుతుందన్నమాట. కాకపోతే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే, రష్యా వాళ్ళు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి 100 మిలియన్ డోసెస్, ఈ స్పుత్నిక్ 5 ఉంది కదా, వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఉంది కదా, 100 మిలియన్ డోసెస్ సెండ్ చేయబోతున్నారు అనేలాగా మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట. అలాగే ఈ వ్యాక్సిన్ ఇండియన్ పాపులేషన్ కి సరిపోతుందా లేదా అని, ఇండియన్ పాపులేషన్ మీద కూడా ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన phase 3 క్లినికల్ ట్రయల్స్ కూడా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అనేలాగా ప్రెసెంట్ మనకు అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ ప్రైమరీగా చూస్తే మనకి చాలా పాజిటివ్గానే ఉంటుంది, కానీ ఈ అప్డేట్ రిలేటెడ్గా మనం 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది, వ్యాక్సిన్ ఇండియన్ పాపులేషన్ మీద ట్రయల్స్కి తీసుకువెళ్ళాలంటే రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాల్సి ఉంటుందన్నమాట. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి అప్రూవల్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ అప్రూవల్కి ఎంత టైం పడుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రైమరీగా డాక్టర్ రెడ్డీస్ పేరు అయితే మనకి బయటకు వినిపించింది, కానీ స్పుత్నిక్ 5 రిలేటెడ్గా ఎంటైర్ ఇండియాకి ఓన్లీ డాక్టర్ రెడ్డీస్ ని మాత్రమే సెలెక్ట్ చేశారా, లేదంటే ఫస్ట్ ఫేజ్ లో డాక్టర్ రెడ్డీస్ నేమ్ వినిపించి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇంకేదైనా ఇతర ఫార్మాస్యూటికల్ నేమ్స్ కూడా మనకి వినిపిస్తాయా, అంటే డిఫరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఏమన్నా రష్యా వాళ్ళు సెలెక్ట్ చేశారని రెండింటిని అయితే మనం గమనించాల్సి ఉంటుంది. బట్ ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ రిలేటెడ్గా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు రష్యన్ సోవరిన్ వెల్త్ ఫండ్ వాళ్ళతో కోఆపరేట్ అయ్యి
ఇక్కడ ఉన్న డ్రగ్ రెగ్యులేటర్స్ ఒక అప్రూవల్ వచ్చినట్లయితే ఇండియాలో ఈ స్పుత్నిక్ 5 ఒక క్లినికల్ ట్రయల్స్ అలాగే డిస్ట్రిబ్యూషన్ అయితే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో చేయడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వేదాంత రిలేటెడ్ గా ఇంట్రోడే సెషన్స్ లో ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్ తో వేదాంత వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ $499 మిలియన్ అయితే అంటే అంత మనీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీళ్ళకి రాబోతుంది అనమాట. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ డేటా అనేది మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో క్రెయిన్ ఇండియాని వేదాంత వాళ్ళు అక్వైర్ చేయడం జరిగిందనమాట. అంతకుముందు మన క్రెయిన్ ఇండియా అనేది కూడా ఒక కంపెనీగా స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ రిలేటెడ్గా డెవలప్మెంట్కి గాను క్రెయిన్ ఇండియాకి అంటే ఇప్పుడు క్రెయిన్ ఇండియా వేదాంతలో ఉంది కాబట్టి వేదాంతకి $499 మిలియన్ రావాలని 2011లోనే ఫారెన్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వాళ్ళైతే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే దాన్ని గవర్నమెంట్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. $499 మిలియన్ కాదు, కేవలం $198 మిలియన్ మాత్రమే వాళ్ళు రికవర్ చేసుకోవాలి. బికాస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డెవలప్ చేసిన ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ రిలేటెడ్గా అదే కరెక్ట్ అమౌంట్ అవుతుంది. $499 మిలియన్ కాదు అనేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అయితే కేసు వేసింది. సుప్రీంకోర్టు ఈ రోజు ఆ కేసు రిలేటెడ్ గా జడ్జ్మెంట్ ఇస్తూ ఏ జడ్జ్మెంట్ అయితే ఫారెన్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చారో $499 మిలియన్ ఏదైతే వేదాంతకు సంబంధించిన క్రెయిన్ ఇండియాకి రావాలని తీర్పిచ్చిందో దాన్నే మేము సమర్థిస్తున్నాం. $499 మిలియన్ వేదాంతకి పే చేయండి అనేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దీంతో వేదాంతకి కమింగ్ టైమ్స్ లో $499 మిలియన్ అయితే యాడ్ అవబోతున్నాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో దీనికి ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ పార్ట్నర్స్ అనమాట. ఇంటర్నెట్ కోసం ఆప్టికల్ ఫైబర్స్ ని యూస్ చేస్తుంటాయి కదా ఈ టెలికాం కంపెనీస్. ఆప్టికల్ ఫైబర్స్ రిలేటెడ్ గా వీళ్ళు స్టెర్లైట్ టెక్నాలజీస్ తోనే ఎక్కువ శాతం బిజినెస్ అయితే చేస్తుంటారు. కాకపోతే ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎయిర్టెల్ అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యి మోడర్న్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అయితే 10 టెలికాం సర్కిల్స్ లో ఫామ్ చేయాలనుకుంటున్నారని, తద్వారా ఆ నెట్వర్క్ లో ఉన్న ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ అండ్ హై బ్యాండ్ విత్ అండ్ లో లేటెన్సీ అంటే ఎక్కువ ఫాస్ట్ ఉండే ఇంటర్నెట్ ఆ సర్కిల్స్ లో కమింగ్ టైమ్స్ లో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేలాగా ఇంట్రోడక్షన్స్ లో మనకు అప్డేట్ రావడం జరిగింది. అండ్ వీళ్ళు ఏ ఆప్టికల్ ఫైబర్ని అయితే అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారో అది 5G రెడీ. అంటే ఇప్పుడు చేస్తున్న ఈ వర్క్ అంతా కూడా ఫ్యూచర్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న వర్క్ అని కూడా స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే కొంత ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. ప్రెసెంట్ నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్ 11,620 మార్క్ ని నిఫ్టీ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళి సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇమీడియట్ గా గమనించండి ఫ్రెండ్స్. బట్ నేను 11,620 రెసిస్టెన్స్గా ఇవ్వలేదు బికాస్ ఇప్పుడు క్లోజ్ అయిన లెవెల్కి 11,620 లెవెల్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ 11,620 బ్రేక్ అయి టాప్ సైడ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 11,660 అవుతుంది. బట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అయితే ఇమీడియట్గా 11,530ని మనం సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రీసెంట్ టైమ్స్లో మనం 21,830 అనుకుంటున్నాం కదా. కాకపోతే ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి అది కొంత దూరంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా 22,117 అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ 22,790 రీసెంట్ టైమ్స్లో మాట్లాడుకున్న రెసిస్టెన్స్నే కంటిన్యూ చేస్తున్నాను బికాస్ ఈ రోజు కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకు అంత మూవ్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. బికాస్ దీనికి మెయిన్ రీజన్ సుప్రీంకోర్టులో ఈ మొరటోరియం రిలేటెడ్గా ఫైనల్ జడ్జ్మెంట్ అయితే మనకి ఇంకా రాలేదన్నమాట. ఈ సెప్టెంబర్ 28 అయితే అప్డేట్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా బ్యాంకింగ్ స్టాక్ ఒక రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. రేపు అంటే సెప్టెంబర్ 17న మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉంది. సో వీక్లీ ఎక్స్పైరీ డేటాని అండ్ ఈ మంత్ ఎక్స్పైరీ డేటాని రెండింటిని కూడా కంబైన్ చేసి ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నేమనుకున్నాం 11,400 ఇమీడియట్గా సపోర్ట్గా గమనించవచ్చు అండ్ 11,700ని ఇమీడియట్గా రెసిస్టెన్స్గా గమనించవచ్చు అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ అనుకున్నాం కదా. సో ఆ 11,400 కాస్త ఇప్పుడు 11,500 దగ్గరికి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇమీడియట్గా సపోర్ట్ అయితే 11,500 దగ్గర అయితే గమనించవచ్చు. అండ్ ఈ లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే రేపు ఎక్స్పైర్ అవబోతున్న కాంట్రాక్ట్ డేటాని అండ్ ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని కూడా మనం కంబైన్ చేస్తే 11,700 దగ్గరే మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. బోత్ ఎక్స్పైరీస్ని మనం కంబైన్ చేసి చూస్తే సో 11,700నే రేపటి ఎక్స్పైరీ లెవెల్ కోసం అయితే మనం టాప్ రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. బట్ డౌన్ సైడ్ అయితే మనకి సపోర్ట్ అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది 11,400 నుంచి 11,500కి. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.